హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా మోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఇది లాస్ట్ లాగ్ కంటిన్యూషన్ అండి. ఇంకా యాజ్ యూజువల్ వీళ్ళైతే స్కూల్‌కి రెడీ చేసి పంపించేశాను. వీళ్ళు వెళ్తే నా రొటీన్ వర్క్స్ మళ్ళీ స్టార్ట్ అవుతాయన్నమాట. ఫస్ట్ వీళ్ళు వెళ్ళిన తర్వాతే కొంచెం ఫ్రీ అవుతాను. ఇంకా వీళ్ళు పంపించేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి యాజ్ యూజువల్ దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇంకా టిఫిన్‌కైతే నేను తిరగబాతు దోస చేశాను. తిరగబాతు దోస అంటే ఏం లేదండి, ఆనియన్, పచ్చిమిర్చి, నెక్స్ట్ మంచినపప్పు వేసి ఫ్రై చేసుకొని అది పిండిలో కలిపి కొద్దిగా పసుపేసి ఇలా పోసుకోవడమే. మేము ఆ సైడ్ తిరగబాతు దోస అంటాము. మీరేమంటారనేది కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది దోస అయితే. ఇంకా టిఫిన్‌కి ఆ రోజు తిరగబాతు దోస ప్లస్ పప్పుల కర్రీ అనమాట. శనగపప్పుల కర్రీ చేశాను. ఇంకా టిఫిన్ పెట్టుకొని తినేసిన తర్వాత ఇంకా వాషింగ్ మిషన్‌లో బట్టలేసాను. ఇంకా యాజ్ యూజువల్ వర్కే కదండీ ఇది. ఇంకా తీసుకెళ్ళి మేడ పైన ఆరబెట్టేసాను. ఎండైతే భయంకరంగా ఉందండి. మార్నింగ్ 10కే ఎంత ఎండుందంటే అసలు భరించలేకుండా ఉన్నాము. ముందు ముందు ఎలా భరించాలో ఎండలు అర్థం కావట్లేదు. ఇక్కడ వడియాలు పెట్టాను కదండీ! అది విధంగా పెట్టేశాననమాట. క్లాత్ కప్పి డస్ట్ పడకుండా. ఇంకా ఆ వర్క్ అయిపోయిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్ వీళ్ళు 1కంతా స్కూల్ నుంచి వచ్చేస్తారు. ఆకలంట. అందుకని ఫాస్ట్‌గా లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఈ పార్సెల్ ఏంటంటే నేను పర్పుల్‌లో కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇంకా అవైతే వచ్చాయి. అవి ఏంటి ఏందని ఈ వీడియోలోనే షేర్ చేస్తాను. వీళ్ళు స్కూల్ నుంచి వచ్చేసారు. లంచ్ తినేసారు. ఇంకా 3:00కి అలా మ్యాచ్ అయితే ఆడుతున్నారనమాట. మోహన, ఖుషి. చెప్పాను కదండీ! క్రికెట్ అంటే వీళ్ళిద్దరికీ చాలా పిచ్చనమాట. నాకు ఉజ్వల్‌కి ఇష్టం లేదు. కానీ వీళ్ళిద్దరికైతే అంత ఇష్టము. గ్యాప్ దొరికితే ఎప్పుడెప్పుడు ఆడదామా అని వెయిట్ చేస్తూనే ఉంటారు. మ్యాచ్ అయితే మరీ ఖుషికైతే పిచ్చిష్టం అనమాట. ఫుల్ సపోర్ట్ ఈ విషయంలో మోహన అయితే. ఎందుకంటే మోహనకు కూడా క్రికెట్ అంటే ఇష్టం కాబట్టి. మీలో ఎంతమందికి క్రికెట్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇప్పుడు ప్రెజెంట్ ఐపీఎల్ సీజన్ జరుగుతుంది కదా! అందరూ టీవీలకి అతుక్కుపోయి ఉన్నారు. వేరే ఛానల్ మార్చడం లేదు మా ఇంట్లో అయితే. క్రికెటే చూస్తా ఉన్నారు. నాకు పిచ్చి లేస్తదనమాట. ఫీలింగ్ బోర్ అసలు. ఇక్కడ మా ఇంటికి వావులు వస్తా ఉంటాయి కదండీ! అప్పుడప్పుడు అని చెప్పాను కదా! ఆ విధంగా వచ్చిపోతూ ఉంటాయన్నమాట. వీళ్ళు మ్యాచ్ ఆడుతూ ఉంటే నేను చూస్తూ ఉన్నాను. ఒక 1 అవర్ ఆడారు. మోహనాకి కాలొచ్చింది. వేరే వాళ్ళు రమ్మని చెప్తే మోహన వెళ్ళిపోయారు. నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఖుషిని కూడా వెళ్ళి స్నానం చేయమని చెప్పాను. ఇక్కడ వీళ్ళిద్దరూ ఆడుతూ ఉంటే వీడేం చేస్తున్నాడబ్బా లోపల అని చూస్తే పాపం ఉజ్వల్ చదువుకుంటా ఉన్నాడు. అదే మీతో అలా వీడియో తీసి షేర్ చేశాను. ఇక్కడ ఇవేంటో చూసారా? మీలో ఎంతమందికి ఈ వంట ఏంటో తెలుసా? ఎప్పుడన్నా తిన్నారా? తెలిసుంటే, తినుంటే కామెంట్ జేయండి. మేమైతే చిన్నప్పుడు తినేవాళ్ళము. చాలా రోజుల తర్వాత ఇప్పుడు చూశాను. మోహన తీసుకొచ్చాడు. ఇవి ఐస్ కోలా అంటామండి. సమ్మరొస్తే చాలు ఇవి ఎక్కువగా అమ్మేవాళ్ళనమాట. బండిల్లో తీసుకొని ₹1 అనమాట కాస్ట్ గూడా ఈచ్. ఇప్పుడు చూస్తా ఉన్నాను ఇన్ని రోజుల తర్వాత వీళ్ళు సూపర్ మార్కెట్‌కెళ్ళున్నారు. అక్కడ కనిపించాయంట. అవి తీసుకొనొచ్చారు. ఎలా ఉన్నాయి ఏమని టేస్ట్ చెక్ చేస్తే అస్సలు బాలేదు. చిన్నప్పుడు తిన్నట్టు అస్సలు లేదనమాట. క్వాలిటీ చేంజ్ అయిపోయింది. ఇక్కడ వీళ్ళు ఎగ్జామ్ టైమ్ కాబట్టి కొంతసేపు ఆడుకునిన తర్వాత చదువుకుంటూ ఉన్నారు. వీళ్ళతో పాటు నేను గూడా కూర్చొని వాష్ చేసిన బట్టలన్నీ తీసుకొనొచ్చి ఓపికగా మడతపెట్టుకుంటున్నాను. ఇది ఇంకా టాస్క్ కదండీ! ఎంతమందికి చెప్పండి ఈ పనంటే ఎంత చిరాకో. నాకైతే భలే చిరాకు బట్టలు మడతపెట్టడం అంటే. ఇక్కడ డిన్నర్ టైము. డిన్నర్‌కి యాజ్ యూజువల్ మార్నింగ్ తిరగబాతు దోస చేశాను గదా! ఆ పిండే ఉన్నింది. అదే దోస పోస్తున్నాను. దానికి కాంబినేషన్‌గా ఆమ్లెట్ అయితే వేశాను. అందరం డిన్నర్ తినేసిన తర్వాత కొంతసేపు ఆడుకుందామని బయటొచ్చారు ఉజ్వల్ వాళ్ళు. ఇవి గూడా తీసుకొనొచ్చారనమాట. ఇవేదో లైటింగ్‌గా ఉంది. దీన్ని విసిరేస్తే పైకి ఎళ్లి ఫ్యాన్‌లాగా తిరిగి కింద పడుతదంట. భలే ఉంటుందమ్మా! నువ్వు గూడా చూడు అని ఉజ్వల్ చూపిస్తా ఉన్నాడు నాకు. వీళ్ళు కొంతసేపు ఆడుకుంటూ ఉంటే నేనైతే వాకింగ్ చేసుకుంటూ ఉన్నాను మా చిన్నోడితో కలిసి. ఇక్కడ మోహన గూడా షాప్ దగ్గర నుంచి అయితే వచ్చేసాడు. మేము ఆడుకుంటూ ఉంటే మాతో పాటు జాయిన్ అయ్యాడు. ఇక్కడ ఉజ్వల్ చెప్పిస్తున్నాడు ఎలా వేయాలి అనేదని. మోహన అయితే ట్రై చేస్తా ఉన్నారు. కొంతసేపు అలా టైం స్పెండ్ చేసి వచ్చైతే పడుకునేసాము. అలా గడిచింది ఆ డే అనమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. యాజ్ యూజువల్ వీళ్ళకి స్కూల్ ఉంది కాబట్టి తొందరగానే టిఫిన్ ప్రిపేర్ చేయాలని ఉప్మా అయితే చేసేసాను. పైగా చాలా రోజులైంది ఉప్మా చేసి. వీళ్ళకి పెట్టిచ్చేసాను. తినేసారు. వీళ్ళకి కూడా స్కూల్‌కి అయితే బయలుదేరేశారు. యాజ్ యూజువల్ నా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకునేసిన తర్వాత ఇక్కడ నేను మిరపకాయ కూర చేస్తున్నాననమాట. టమాటో మిరపకాయ కూర. అది కూడా పప్పు సెట్‌లో చేస్తున్నాను లంచ్‌కి.
పైగా చాలా రోజులైంది ఈ కర్రీ చేసి. నాకు చాలా ఇష్టం అనమాట. ఈ కర్రీ అయితే పుల్లంగా, కారంగా బావుంటుంది. పైగా పప్పు సెట్‌లో చేస్తున్నాం కాబట్టి ఇంకా టేస్ట్ ఉంటుంది. వడియం చేసుకుంటే ఇంకా బావుంటుందనమాట. అన్నిట్లో కన్నా సంగటిలోకి కానీ అయితే అద్దిరిపోతుందసలు. అందుకనేసని తినాలనిపించి చేసుకుంటా ఉన్నాను. కానీ ఇక్కడ సంగటైతే చేయలేదు. రైసే చేసేసాననమాట. ఫైనల్లీ కర్రీ అయితే అయిపోయింది. ఈ రెసిపీ ఎవరికన్నా కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇంకా చెప్పాను కదా, రైస్ అయితే చేసేసాను. ఇంకా తాలింపు అయితే మునక్కాయ తాలింపు అయితే చేశాను. ఇంకా పెరుగు ఉన్నిందనమాట. ఇంకా యాజ్ యూజువల్ పెరుగు ఉంటుంది కాబట్టి పెరుగు అనమాట. ఇంక ఇక్కడ ఇడ్లీ పిండి అయితే అయిపోయింది. దానికోసమని బియ్యం అయితే నానబెట్టాను. ఇంక ఇప్పుడు బియ్యం బదులు కొద్దిగా రాగులైతే వేశాను. రాగి దోశ చేసుకుందాము అనేసని. ఇంకిక్కడ వీళ్ళు స్కూల్ నుంచి వచ్చేసారు. లంచ్ తినేసారు. పడుకోండ్రా కొంతసేపు అంటే పడుకోకుండా ఫోన్ ఎత్తుకొని గేమ్స్ ఆడుకుంటూనే ఉన్నారు. ఇప్పటి నుంచే భయమేస్తుంది. ఈ సమ్మర్ హాలిడేస్‌లో వీళ్ళతో ఎలా వేగాలో ఏమో తెలియట్లేదు. ఈ ఫోన్‌కి అడిక్ట్ అయిపోతారు. ఇంక ఇది ఈవినింగ్ అనమాట. 4 అలా అవుతుంది టైము. నేను ఉజ్వల్ కలిసి ఫ్యాన్సీ షాప్‌కైతే వచ్చాము. కొన్ని లైనింగ్స్ తీసుకోవాలన్నమాట బ్లౌజ్‌కి. ఇంక అందుకనేసని వచ్చాము. ఈ షాప్ వచ్చి విజయనగర్ కాలనీ అనేసని మా ఇంటి దగ్గర ఉంటది. ఇంక అక్కడికైతే వచ్చాము. ఇలాంటి పనుల్లో నాకు ఉజ్వల్ భలే హెల్ప్ చేస్తాడు. తీసుకురావడంలో. మేము ఇలా షాప్‌కెళ్ళి వచ్చేసరికి మోహన చూసారా హాఫ్ బాయిల్ ఆమ్లెట్ వేస్తున్నాడనమాట వేడి వేడిగా. ఇంకా ఆమ్లెట్ అయితే తిన్నాము బాగా. నిజంగా అండి మోహన హాఫ్ బాయిల్ ఆమ్లెట్ సూపర్‌గా వేస్తాడనమాట. రేర్‌గా చూపిస్తూ ఉంటాను మీకు ఇక్కడ. ఇంకా ఆమ్లెట్ అవన్నీ తినేసి ఇంక ఈవినింగ్ 5 అయింది. పాల కోసం వచ్చాము. పాలు తీసుకొనేసి ఇంటికొచ్చేసిన తర్వాత ఇడ్లీ పిండి కోసం బియ్యం నానబెట్టాను కదండీ! ఇంకా పిండి రుబ్బించుకొని వద్దాము అనేసని మోహన, ఖుషి, నేను ముగ్గురం కలిసి వచ్చాము. ఇంకా నన్ను పిండి దగ్గర వదిలేసి వీళ్ళు కేఫ్ దగ్గరికి వచ్చారనమాట. ఎంతసేపటికి రావట్లేదు. నేను పిండి ఆడించుకొని ఒక 10 మినిట్స్ అయిపోయింది. రావట్లేదు. ఎక్కడికెళ్ళాలి వీళ్ళు అనేసని ఫోన్ చేస్తే పక్కనే కేఫ్ ఉందనమాట. ఇంకా ఆ కేఫ్ పాయింట్‌లో ఉన్నాము. నువ్వు కూడా ఇక్కడికి వచ్చేయి అనేసి అన్నారు. అంటే వాకబుల్ డిస్టెన్సే లేండి. నడుచుకొని వెళ్ళిపోవచ్చు. ఇంక సరేననేసని నేను కూడా నడుచుకొని వెళ్ళి వాళ్ళతో కలిసి టీ తాగాననమాట. ఈ కేఫ్ కొత్తగా పెట్టారు. మా ఇంటి దగ్గరే ఉంటాయి. మా ఇంటి దగ్గర అన్నీ అవైలబుల్ ఉంటాయండి. దూరంగా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకక్కడ నేను కూడా టీ తాగేసి వస్తూ హనీ కేక్ తీసుకొని ఉజ్వల్ కోసం అలాగే కొన్ని వెజిటేబుల్స్ తీసుకొని దొండి పిండి ఆడించుకొని వచ్చామన్నమాట. ఇంక ఇంటికి రాగానే పక్కింటి పూలు అమ్ముతుందని చెప్పాను కదండి. ఆమె పూలు తెచ్చిచ్చింది. మల్లెపూలు ఎంతో బాగున్నాయంటే స్మెల్ అయితే అవసరం అనమాట. చాలా బాగా నచ్చాయి నాకు. మీతో అలా షేర్ చేద్దామని చూపిస్తున్నాను. ఇంక ఇక్కడ ఆఫ్టర్నూన్ నాకు కొరియర్ వచ్చిందని చూపించాను కదండి. మీతో షేర్ చేస్తాను. కొన్ని ప్రోడక్ట్స్ పర్పుల్లో అని చెప్పాను కదా, ఇవే అనమాట. ఆ ప్రోడక్ట్స్ నేను పర్పుల్లో ఆర్డర్ చేసినటివి. ప్యాకింగ్ అయితే వీళ్ళు ఆసమ్గా ఉంటుందండి. చాలా బాగా చేసి పంపిస్తారు పర్పుల్ వాళ్ళు ప్యాకింగ్ అయితే. ఇంకా నేను చేసిన ఆర్డర్ వచ్చి ఈ మాయిశ్చరైజర్ అనమాట. ఇదైతే ఆసము. ట్యాన్ అయితే పర్ఫెక్ట్గా రిమూవ్ చేస్తుంది మాయిశ్చరైజరు. నెక్స్ట్ ఇది సన్ స్క్రీన్ అనమాట. డాట్ అండ్కి ఇది ఆసమ్. అది కూడా నేను దగ్గర 3 మంత్స్ నుంచి వాడుతున్నాను. మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. నాకు బాగా నచ్చింది. అందుకని నేను మళ్ళీ ఆర్డర్ చేసుకున్నాను. ఇంక ఇక్కడ కార్మిస్ట్ వాళ్ళది ఫేస్ రేజర్ ఒకటి ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా కాంప్లిమెంటరీగా నాకు ఇంకో సన్ స్క్రీన్ లోషన్ పంపించారనమాట. ఇంక ఇవి ప్రోడక్ట్స్ నేను పర్పుల్లో తీసుకునింది. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. పాలైతే తోడు పెట్టాను నైట్ పెరుగు కోసము. అది ఎంత బాగా తోడుకునింది చూసారా. ఇది ఒరిజినల్ మిల్క్ అండి. ఎనుం పాలు. ఇంక ఇక్కడ మాది పల్లెటూరు కాబట్టి ఒరిజినల్ మిల్క్ దొరుకుతుంది. మన ముందరనే పిండి వాళ్ళు అప్పటికప్పుడు ఇస్తారనమాట. ఇంకా అవి తీసుకొచ్చి కాంచితే ఈ విధంగా మనకి మీగడైతే వస్తుంది పెరుగుతో. ఈ మీగడని మనము స్టోర్ చేసి పెట్టుకొని ఒక్కసారిగా ఈ వెన్ననంతా మనము నెయ్యిలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇలాగే చేస్తానన్నమాట. మేగడనంతా తీసేసి ఒక స్టోర్ చేసుకొని వెన్న అయితే ప్రిపేర్ చేసుకుంటాను. అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో చూపించాను నేను నెయ్యి ఎలా ప్రిపేర్ చేస్తాను అనేదని. మళ్ళీ ఒకసారి కావాలంటే పెడతాను. ఇంక ఇక్కడ స్కిన్ ప్యాంపర్ అనమాట. చాలా రోజులైంది స్కిన్ ప్యాంపర్ చేసుకొని. అందుకనేసని శాండిల్వుడ్ ఫేస్ ప్యాక్ అయితే వేసుకున్నాను. ఇంక ఇక్కడ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫాస్ట్గా. బయట వెళ్ళాలన్నమాట. మోహన వాళ్ళ సిస్టర్ వస్తుంది. తనకి హై ప్రాబ్లం ఉందన్నమాట. కొద్దిగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఊరి నుంచి వస్తుంది. అందుకని లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా పిల్లలు వస్తారు కదా ఆకలి అంటారు అనేసని లంచ్ ప్రిపేర్ చేసేసి వెళ్ళిపోతే ఏ ప్రాబ్లం ఉండదని ఫాస్ట్గా లంచ్ అయితే ప్రిపేర్ చేసి నేను కూడా ఈ విధంగా రెడీ అయిపోయినాను. ఇంక ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళే దారి అనమాట ఇది. అలిపిరి రోడ్డు, జూ పార్క్ రోడ్ అని కూడా అంటారు. చూసారా ఎలా ఉంటుందో ఈ రోడ్డు అయితే. మరి ఈవినింగ్ టైం అయితే ఆసమ్గా ఉంటుంది ఈ రోడ్డు.
సూపర్గా నచ్చుతుంది నాకైతే. తనే అనమాట మోహన్‌కి సిస్టరు, పెద్దమ్మ కూతురు. ఇంకా తనకి కొద్దిగా ఐ ప్రాబ్లమ్ ఉంది. అందుకనేసని అరవింద్ హాస్పిటల్ అనమాట ఇది. ఇంతకుముందు వీడియోస్‌లో కూడా చూపించున్నాను. చాలా బాగా చూస్తారు. కంటికి సంబంధించిన ఏ డిసీజ్ అయినా సరే ఇక్కడైతే చూస్తారనమాట ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫైనల్లీ హాస్పిటల్‌లో అయితే చూపించుకోవడం అయిపోయింది. వాళ్ళొక డేట్ ఇచ్చారు. ఆ డేట్‌కైతే రమ్మని చెప్పారు. ఇంకిక్కడ అప్పుడు టైం ఎంత తెలుసా అండి? 3 అయిందనమాట. ఫుల్లు ఆకలేస్తది. ఇంకా గాంధీ రోడ్‌కొచ్చాము. అక్కడ జ్యూస్ పాయింట్ దగ్గర వచ్చి జ్యూస్ అయితే తాగుతున్నాము. చాలా బావుంటుందనమాట ఇక్కడ జ్యూస్ అయితే. గణేష్ జ్యూస్ పాయింట్ చాలా ఫేమస్. ఇక్కడ వాచ్ ఒకటి చూద్దాము అనేసని వాచ్ షాప్‌కైతే వచ్చాము. అవి తెప్పిస్తామన్నారు వాళ్ళు మేము అడిగిన మోడల్స్. ఈ లోపల టైం ఉంటే పక్కన ఒక అమ్మాయి వచ్చిందనమాట. ఈ పాప నాకు భలే నచ్చింది. ఎంత బాగా మాటలు చెప్తా ఉందో, ఎంత బాగా ముద్దుగా ఉందో అసలు నాకు భలే నచ్చింది. తనతో కొంతసేపు అలా టైం స్పెండ్ చేసి వీడియో తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. తనైతే బస్ ఎక్కిచ్చేసాను. ఊరికి వెళ్ళిపోయింది తను. ఇంటికి వస్తే లేట్ అవుతుందని బస్ స్టాండ్లో బస్ ఎక్కిచ్చేసాను. వస్తూ వస్తూ ఈ దోస పండ్లు అయితే తీసుకొచ్చాను. ఇవైతే నాకు చాలా ఇష్టం అండి. నేను లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను కదా, ఈ విధంగా తెచ్చుకొని కట్ చేసుకొని చక్కెర వేసుకొని తింటాము అనేసని. నేనే కాదు ఇంట్లో అందరం ఇష్టంగా తింటాము. ఇంటికి వచ్చేసరికి 6 అలా అయిపోయింది. తను బస్సు ఎక్కించి పంపించేసరికి స్నాక్స్ లాగా దోస పండు కట్ చేసుకొని అయితే తింటున్నాను. నేను తింటూ ఉంటే నాతో పాటు వీళ్ళు కూడా జాయిన్ అయ్యారనమాట. చూసారా కోతి గ్యాంగ్. ఇవేనా తినేది, మేము కూడా తింటాము ఇవ్వు అని అంటే వాళ్ళకి కూడా కట్ చేసి ఇచ్చాను. వాళ్ళు తింటూ ఉన్నారు. అలా గడిచింది ఆ డే అనమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ యాజ్ యూజువల్ వీళ్ళని స్కూల్కి పంపించేసిన తర్వాత ఫుల్ వర్క్ ఉందన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ డేనే ఉగాది కాబట్టి ఫుల్ ఆఫ్ హౌస్ క్లీనింగ్ ఉంది. అదే ఇక్కడ కూర్చొని ఆలోచిస్తున్నాను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలబ్బా అనేసని. ముందుగా కిచెన్ మొత్తం క్లీన్ చేసేద్దాము అనేసని కాలన్ ఎత్తుకొని మిర్రర్స్, డోర్స్, కబోర్డ్స్ మొత్తం క్లీన్ చేసేసాను. కిచెన్ మొత్తం క్లీన్ చేసేసాను. కౌంటర్ టాప్, స్టవ్, అక్కడ ఉండే సామాన్లన్నీ క్లీన్ చేసేసాను. నెక్స్ట్ ఇక్కడ ఒడిమి ఎండబెడదాము అనేసని మేడపైకి వచ్చాను. లాస్ట్ టైం వీడియోలో చూపించాను కదండి, వాటర్ అంతా ఉంటుంది. అది వాటర్ అంతా ఈ విధంగా పీల్ చేసిన తర్వాత ఫైనల్ ప్రాసెస్ అనమాట. ఒక బౌల్లో ఆయిల్ ఎత్తుకొని అది చేతికి అప్లై చేసుకుంటూ రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలన్నమాట. ఒడిమన్ మొత్తము ఇక్కడ చూపించినట్టు ఇదే ఫైనల్ ప్రాసెస్ అనమాట. వాటర్ అంతా పీల్చేసింది కాబట్టి బాల్ షేప్కి రావాలంటే ఆయిల్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఆయిల్ అప్లై చేసుకొని హ్యాండ్స్కి కొద్దిగా ఎత్తుకొని ఈ విధంగా రౌండ్ బాల్స్ చేసుకొని ఒక 10 to 15 డేస్ మనము ఎండబెట్టుకుంటే ఒడిమైతే రెడీ అయిపోతుంది. ఇక్కడ చూసారా ఈ విధంగా అయితే అన్ని బాల్స్ చేసుకొని ఎండకు పెట్టేసాను అనమాట. దుమ్ము పడకూడదు కాబట్టి క్లాత్ అయితే అప్లై చేశాను. ఎండ అయితే భయంకరంగా ఉంది. మార్నింగ్ 10కే అస్సలు అవ్వలేదన్నమాట. ఇక్కడ ఉజ్వల్ ఏదన్నా స్వీట్ చేయమ్మా తినాలనిపిస్తుంది అని చెప్పేసి స్కూల్కి వెళ్ళాడు. వాడు వచ్చేసరికి ఏదన్నా చేద్దాము అని అంటే రవ్వ ఉన్నదనమాట. కేసరి చేద్దాము అనేసని ఇక్కడ రవ్వ కేసరి అయితే చేస్తున్నాను. ఫైనల్లీ కేసరి అయితే రెడీ అయిపోయింది. ఇది రెడీ అయ్యే లోపల వీళ్ళు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసారు. వస్తూ ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారనమాట. ఏమేం ఫ్రూట్స్ తీసుకొచ్చారు ఏంటి అనేది మీతో ఒకసారి షేర్ చేస్తాను. చూసారా గ్రేప్స్ తీసుకొచ్చారు, ఆరెంజ్ తీసుకొచ్చారు, సపోటా తీసుకొచ్చారు, బనానా తీసుకొచ్చారు, అలాగే డ్రాగన్ ఫ్రూట్ కూడా తీసుకొచ్చారనమాట. సరే అనేసని లంచ్ అంతా తినేసిన తర్వాత ఈవినింగ్ అనమాట. మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా స్నానం చేసి కౌంటర్ టాప్స్ మొత్తం క్లీన్ చేసేసి కిచెన్లో సామాన్లన్నీ కడిగి పెట్టేసి ఇల్లు ఒకసారి క్లీన్ చేసేద్దాము అనేసని ఇక్కడ హౌస్ అయితే క్లీనింగ్ కోసము వాటర్లో నేను సాల్ట్ కొద్దిగా, పసుపు కొద్దిగా వేసి క్లీన్ చేస్తానన్నమాట. ఫ్లోర్ని తప్పకుండా చేస్తాను, అస్సలు మిస్ అవ్వను. ఇలా చేస్తే ఫ్లోర్ నీట్గా ఉంటుంది. అలాగే ఇన్సెక్ట్స్ కూడా ఏమీ రావన్నమాట. నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదు. అందుకనేసి నేను అలా క్లీన్ చేస్తాను. ఎందుకో బాగా ఆకలేసిందనమాట. 4కి అలా పెరుగన్నం కలుపుకొని తింటా ఉన్నాను. ఇక్కడ డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. యాజ్ యూజువల్ డిన్నర్కి టిఫినే అనమాట. దోశ ఉంటుంది. దోశతో పాటు మోహన గోబీ రైస్ అండ్ గోబీ మంచూరియా తీసుకొచ్చారు. ఆ రోజు డిన్నర్కి దోశతో పాటు గోబీ రైస్ అండ్ గోబీ మంచూరియా అనమాట. అలా గడిచింది ఆ డే విత్ గోబీ మంచూరియాతో. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. వీళ్ళు లేట్గా లేచారు స్కూల్ లేదు అనేసని. ఇక్కడ నేను ఫ్రెష్ అప్ అయ్యేసి టౌన్కి అయితే బయలుదేరుతున్నాను. కొన్ని వర్క్స్ ఉన్నాయన్నమాట నాకు, అవి ఏందో చూపిస్తాను. వీళ్ళకి స్కూల్ లేదు కాబట్టి
ఇంక వీళ్ళని ఇంట్లోనే పెట్టేసి టిఫిన్ ప్రిపేర్ చేసేసాను. ఇంక మీరే పెట్టుకొని తినండి అని చెప్పి నేనైతే బజార్కి వచ్చాను. నావి పట్టీలు పాడైపోయినాయండి, అంటే తెగిపోయిందనమాట. దాన్ని జాయిన్ చేయించుకుందాము అనేసి గోల్డ్ షాప్ దగ్గరికి వచ్చాను. ఇంకా అక్కడ రెడీ చేయించుకునేసి ఇంకా మార్కెట్కి అయితే వచ్చామన్నమాట. వెజిటేబుల్స్ అన్నీ నిండుకొని ఉన్నాయి, పైగా ఉగాది కూడా కదా, అందుకనేసని కావాల్సినటివి పూజకి సంబంధించినటివి తీసుకొని వెళ్దాము అనేసని మార్కెట్కి వచ్చాను. ఇది పెద్ద మార్కెట్ అనమాట, తిరుపతిలోనే పెద్ద మార్కెట్ అంటే ఇదే. ఇంక ఇక్కడికి వచ్చాము. ఇటు చూసారా, మామిడికాయలు చూస్తుంటే నోరు ఊరుతుందనమాట. మామిడికాయ ఊరగాయ అయితే పెట్టుకోవాలి ఈసారి. ఇంక ఇది ఉగాది ముందు రోజు వ్లాగ్ అనమాట. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. చూసారా, కావాల్సినటువన్నీ తీసుకొని ఇంక ఇవన్నీ సర్దుకోవాలన్నమాట. ఫుల్ వర్క్ ఉంది. ఇంక వాకింగ్ వెళ్దాము అనేసని చాలా రోజులైంది వాకింగ్కి వెళ్ళి, ఈ మధ్యలో అస్సలు వెళ్ళలేదు. ఇంకా వాకింగ్ వెళ్దాము అని డిసైడ్ అయ్యి ఇంకా ఆ రోజు నుంచి స్టార్ట్ చేసామన్నమాట వాకింగ్కి వెళ్ళడం. నేను మా ఓనర్ ఆంటీ ఇద్దరం కలిసి వాకింగ్కి అయితే వెళ్తున్నాము. ఇంకా అలాగే వాకింగ్కి వెళ్ళేసి ఇంకా పాలు అయితే తీసుకొని వచ్చేసాము, వెళ్ళే దారిలోనే అనమాట పాలు కూడా. ఇంకా ఇంటికైతే వచ్చేసాను. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకున్నాను. ఇంకా అవి తీసి మేడ మీద వెళ్ళి ఆరబెట్టేస్తున్నాను. అప్పుడు టైం ఏం తెలుసా అండి, 6 అనమాట. ఇంక ఇక్కడ నేను మీషోలో ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టున్నాను, అది వచ్చిందనమాట. ఏంటంటే అది టేబుల్ మ్యాట్, డైనింగ్ టేబుల్ మ్యాట్. అది వచ్చింది, చాలా బాగుంది. క్లాత్ క్వాలిటీ అయితే సూపర్ అనమాట. అసలు డిజైన్ కూడా నాకు ఆసమ్గా నచ్చింది. టేబుల్కి పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట. ఇది అలా షేర్ చేద్దామని చూపిస్తున్నాను. అండర్ ఇది 150 లోపలే వచ్చింది, బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. నేను 5కి 5 రేటింగ్ ఇస్తాను. మీకు కావాలంటే దీని కోడ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇంక ఇక్కడ బెడ్ అంతా సర్దుతున్నాను అనమాట. పిల్లో కవర్స్, బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేసి ఈ విధంగా సర్దేశాను. నాకు బెడ్ నీట్గా లేకపోతే అస్సలు నచ్చదు, ఎవరికి నచ్చదులేండి. ఇంకా అలా ఆ వర్క్ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ పూ సామాన్లు అయితే క్లీన్ చేసుకుంటా ఉన్నాను. ఇది క్లీన్ చేసుకునేస్తే ఓవరాల్గా ఒక పని అయితే కంప్లీట్ అయిపోతుంది. ఫైనలీ అన్నీ క్లీన్ చేసేసి ఇంకా పసుపు కుంకుమ అంతా పెట్టేసి పటాలు కూడా అన్నీ క్లీన్ చేసేసి ఈ విధంగా పసుపు కుంకుమ పెట్టేశాను. ఎందుకంటే మార్నింగ్ ఉగాది కదండి, అందుకనేసని ఇప్పుడే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. మార్నింగ్ పూజ చేసుకునే ముందుకి లేట్ అవుతుందని. ఇంక ఇక్కడ మార్కెట్లో వస్తూ కరివేపాకు తీసుకొచ్చాను అనమాట. కరివేపాకు పొడి చేసుకుందాము అనేసని ఇంకా దాన్ని క్లీన్ చేసేసి ఈ విధంగా ఆరబెట్టాను. ఫ్యాన్ గాలికి ఆరాలన్నమాట. ఇది బాగా ఆరి ఎండిపోతే కరివేపాకు పొడి చేసుకోవాలి. అది ఎలా చేస్తాను ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నా స్టైల్లో కరివేపాకు పొడి ఎలా చేసుకుంటాను అనేదని ఆల్రెడీ వీడియో పెట్టున్నాను. ఎవరికన్నా కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇంక ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ ఫిల్టర్ చేసుకొని ఇంకా అవన్నీ సర్దుకుంటున్నాను అనమాట. అప్పుడు ఇంకా ఇవన్నీ సర్దుకునేసరికి నాకు అస్సలు అవ్వలేదన్నమాట. అప్పటికే టైం 10 అయింది. మార్నింగ్ నుంచి కంటిన్యూగా వర్క్స్ ఉండేసరికి ఫుల్ హెడేక్ అనమాట. అస్సలు అవ్వలేదు. మోహనాన్ని అడిగాను, వెళ్ళి టీ తాదాం మోహనా అనేసి అని అంటే ఇంకా నిధి దగ్గరికి తీసుకొని వచ్చారు. అప్పుడు టైం 10:30 అవుతుందన్నమాట. ఇంక ఇక్కడ వచ్చి టీ తాగేస్తే కొద్దిగా రిలీఫ్గా ఉంటుంది. ఇది తెలుసు కదండి, మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది నిధి కేఫ్ అంతే. ఇంకా అందుకనేసి అక్కడికి వచ్చాము. ఇంకా అక్కడ వెజ్ పఫ్ కూడా అమ్ముతూ ఉన్నారు. ఇంకా అదొకటైతే ఆర్డర్ చేసాము. నేనైతే తినలేదు, ఖుషి ఉజ్వల్ అయితే తిన్నారు. ఇంకా టీ తాగేసి ఇంకా ఇంటికైతే బయలుదేరేసాము. మోహన అయితే షాప్ దగ్గరికి వెళ్ళారు మమ్మల్ని వదిలేసి. ఇంకా నేను ఉజ్వల్ అయితే వచ్చేసాము నడుచుకుంటూ. ఇంకా మోహన అయితే షాప్ దగ్గర నుంచి వచ్చాడు. ఇంకా టిఫిన్ అయితే పెట్టిమన్నాడు. ఇంకా తన కోసం అయితే దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా తనకి పెట్టిచ్చేసాను. ఇంకా తను తినేశాడు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నెక్స్ట్ మా ఇంటి ఉగాది వ్లాగ్తో కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.